హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను చేయబోయే రెసిపీ వచ్చేసి పేలాల సుశీల అండి. దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి మనకు పేలాలండి. నేను ఈ బౌల్ నిండా తీసుకున్నానండి పేలాలు. అలాగే మనకిప్పుడు క్యారెట్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టొమాటో, పల్లీలు, కొత్తిమీర, ఇంకా మనకు పసుపు, ఉప్పు, కారం, పోపు దినుసులు నేను ఆవాలు, జీలకర్ర, శనగపప్పు అన్నీ ఒకే దగ్గర మిక్స్ చేసి పెట్టానండి. అలాగే ఆయిల్ కూడా తీసుకుందాము. ఆయిల్ కూడా ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకున్నానండి. కడాయి వేడెక్కింది. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ ఆయిల్ వేస్తున్నానండి. ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు పోపు దినుసులు వేసాను, అలాగే పల్లీలు కూడా వేసానండి. ఒక్కసారి మనం అలా కలుపుకుందామండి. పల్లీలు కొంచెం ఫ్రై అయ్యే వరకు అలా కలుపుకొని ఒకసారి వదిలేద్దాము. ఆ తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి పచ్చిమిర్చి, అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా మనము వేసేసుకుందాము. అలా ఒకసారి కలిపేసేద్దాము. 1-2 నిమిషాలు మగ్గిపోయేంత వరకు. ఉల్లిపాయ, పచ్చిమిర్చి అన్నీ మగ్గిపోయాయండి. అలాగే ఇప్పుడు మనము క్యారెట్ కూడా వేసుకుందాము. క్యారెట్ వేసుకొని ఒక్కసారి అలా ఆయిల్లో ఒక్కసారి అలా కలుపుకుందాము. తర్వాత మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు కూడా దాంట్లోనే యాడ్ చేసేద్దాము. రెండు కూడా ఒకేసారి మగ్గిపోతాయి. టొమాటో కూడా వేసేస్తున్నాను. దీంట్లో ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకోండి, ఎందుకంటే పేలాలలో మనకు ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి అవసరం లేదు ఎక్కువ. టొమాటో, క్యారెట్ రెండు మగ్గేలోపు మనం పేలాలలో వాటర్ వేసుకుందామండి. వాటర్ వేసుకొని ఒక 2 నిమిషాలు అలా ఉంచుదాము. పేలాలు వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటాయి. ఇప్పుడు వాటర్లో నుంచి తీసి గట్టిగా పిండేసి పక్కన పెట్టేసుకుందాము. మనం ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నానండి. టమాటా, క్యారెట్ మగ్గిపోయాయి. అలాగే ఇందులోకి 1/2 టీ స్పూన్ కారాన్ని కూడా వేస్తున్నానండి. పచ్చిమిర్చి వేసాను, కానీ స్పైసీ గురించి కొద్దిగా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి ఇందాక మనం వాటర్లో నుంచి తీసి పెట్టుకున్నాం కదా పేలాలు, చూసారా నేను వేస్తుంటే ఎంత పొడి పొడిలాడుతూ కనబడుతున్నాయి. ఆ విధంగా ఉండగానే మనం వాటర్లో నుంచి తీసేయాలి, లేదంటే మనకి మొత్తం ముద్దగా వస్తుంది. పేలాల సుశీల అనేది అంత పర్ఫెక్ట్గా రాదండి. నేను కలుపుతున్నానండి. ఇప్పుడు ఈ మిశ్రమం మొత్తం పేలాలకు పట్టే విధంగా కలుపుతున్నాను. చూడండి, చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ చాలా ఇష్టంగా తింటారండి. ఇప్పుడు దీంట్లో నేను కొత్తిమీరని యాడ్ చేస్తున్నానండి. కొత్తిమీరని యాడ్ చేసి కలిపేసుకుందాము. 2 మినిట్స్. చూసారా, ఇంతకుముందు దానికి ఇప్పటికి మనకి కలర్ చేంజ్ అయింది. పేలాల సుశీల మనకి రెడీ అయిపోయినట్టేనండి. మా సైడ్ అయితే దీన్ని పేలాల సుశీల అంటారు. మరి మీ సైడ్ ఏమంటారో ఒకసారి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.